ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణమునందు మరి అసాధారణమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ముగింపు సభ కమింగ్ 14th జరగబోతూ ఉంది. శక్తివంతమైనటువంటి కార్యములతో, బలమైన ప్రత్యక్షతలతో, పరిశుద్ధాత్మ దేవుడు కనపరిచే సూచక క్రియలు, మత్కార్యములు, స్వస్థతల చేత అనేకులని ఆ దినమును ప్రభు దర్శించబోతున్నాడు. కాబట్టి మరి ఉపవాసముతో, ప్రార్థనతో దైవజనుడిగా, సంఘముగా మేము సిద్ధపడుతుండగా అక్టోబర్ 14th ఎక్కడ నుండి ఈ వీడియో లైవ్ చూస్తున్నావో దేవుని బిడ్డలారా, మీరును రండి. ప్రార్థనతో, విశ్వాసముతో రండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. వ్యాధి, రోగం, బలహీనతలు, సమస్యల నుండి విడుదల, నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. నూతన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఇంతమందిగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొంది దీవించబడ్డారు. 14th మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఇది 10వ సంవత్సరం. దేవుడు బలమైన కార్యాలను తన ప్రజల జీవితాల్లో జరిగించబోతున్నాడు. మీకు ఇవ్వబడ్డ పాంప్లెట్లో ఒక వచనం ఉంటుంది, చూసుకోండి అందరూ. భూమి మీద ఏ ప్రజల మధ్యలో, ఏ జనుల మధ్యలో జరగని కార్యములను దేవుడు మన జీవితంలో ఈ 10th ఇయర్గా అడుగుపెట్టిన నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు సభలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని నడిపించి అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మీరు వీక్షించండి. ఈ ఉదయకాలమునకు దేవుడు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించిన నూతన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతికీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మరి వాక్యమును దేవుడు మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి ప్రజల జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి, ఆయన చేస్తాను అని చెప్పినటువంటి ఒక వచనం ఈ దినం మనకి వాగ్దానంగా ప్రభు అనుగ్రహించాడు. చదువుకున్నాం కదా. కీడుకు ప్రతి కీడు దేవుని బిడలముగా మనం ఎవ్వరికీ చేద్దాం అని అనుకోవద్దట. కానీ మనం దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా, మనకు ఎవరన్నా కీడు చేస్తున్నా, మనకు ఎవరన్నా ద్రోహం చేస్తూ ఉన్నా, మన విషయమై ఎవరైనా మరి కుట్రలు పన్నుతూ ఉన్నా, అటువంటి సందర్భములలో, సమయములలో దేవుని బిడలంగా మనము మన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. మరి ఇది చక్కటి వాగ్దానం కదా. అవును, మనం పగ తీర్చుకోవాలి అని అనుకోవద్దు. మనము కీడుకు ప్రతి కీడు వేరొకరికి చెయ్యాలని ఆలోచన కలిగి ఉండొద్దు. కానీ మనము మనకెదురవుతున్న కీడు, ప్రతికూలతల మధ్యలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు మనల్ని రక్షిస్తాడు. శత్రువులు ఎంత పన్నాగములు మనకు విరోధంగా పన్నినా, అపవాది యొక్క చీకటి శక్తులు మనకు విరోధంగా లేచినా, మనం దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మనుషుల వేద్యములన్నిటి నుండి, అంత మాత్రమే కాక వాటి నుండే కాక అపవాది యొక్క పన్నాగములన్నిటి నుండి దేవుడు మనల్ని సురక్షితంగా రక్షిస్తాడు, కాచుతాడు, భద్రపరుస్తాడు, మన చుట్టూ తన కంచెను వేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా ఎవరన్నా లేస్తున్నా, నీకు విరోధంగా మాటలు వినబడుతూ ఉన్నా, నీకు విరోధంగా క్రియలు, చర్యలు నీ చుట్టూ జరుగుతూ ఉన్నా, నువ్వేం చేస్తావంటే మౌనంగా నిలిచి ఉండి, మరి కన్నులు మూసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి నీ వేద్యమునంతటిని కూడా ప్రభుకు అప్పగించి ప్రార్థన చేయటం నేర్చుకో. వీలుంటే ఉపవసించి ప్రార్థించటం నేర్చుకో. ఎందుకు అంటే ఆయనే మన పక్షాన కదులుతాడు. దానియేలు సింహపు బోనులో పడవేయబడినప్పుడు
ఉన్నప్పుడు మరి అనుదినము సేవిస్తూ ఉన్న ప్రభుని ఆ యొక్క గుహలో సైతం యథావిధిగా సేవిస్తూ ఉన్నప్పుడు మరి మనుషులు కాదు, అక్కడ సింహములు, వాటికి ఏమీ తెలియదు, ఎవరొచ్చి పడ్డా వాళ్ళని తినడమే. ఎందుకు అంటే మరి ఆ యొక్క బబులోను సంస్థానంలోని శిక్షలలో అది ఒక శిక్ష. మనుషులకు అప్పగించబడలేదు, డైరెక్ట్గా క్రూర మృగములకు, సింహములకు దానియేలు అప్పగించబడినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? మౌనంగా సింహముల గుహలో ఉండి ప్రార్థిస్తున్నాడు, తన దేవుని సన్నిధిలో మోకరించి. శ్రమలు నిన్ను చుట్టుకున్న, పోరాటాలు నిన్ను చుట్టుకున్న, లేఖనం సెలవిస్తుంది, కుక్కల బలమునకు నీ గువ్వ ప్రాణమును నీవు అప్పగించవు అని. నిశ్చయంగా ఆయన కోసం కనిపెట్టుకుంటున్నటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, దానియేలుని విడిపించిన దేవుడు. మరి నిశ్చయంగా నీ పక్షాన కూడా ఆయన ఉన్నాడు. పోరాటంలో ఏ ఉన్నా దేవుడు నీ పక్షాన కార్యం చేస్తున్నాడు. ఎంతవరకు నువ్వు ప్రార్థించాలి అంటే ఆయన కార్యం నీ జీవితంలో జరిగింది అని నీకు స్థిరపరచబడేంత వరకు నువ్వు ప్రార్థించాలి, కనిపెట్టాలి. కొంతమంది 1 రోజు, 2 రోజులు, నెల అని టైం పెడతారు దేవునికి. అలా మనం సమయాన్ని దేవునికి పెట్టొద్దు. కానీ సమయం లేకుండా అధిక సమయంలో అధికముగా దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దానంతటా అది నీ కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. నీవు దేవుడి నామాన్ని మహింపరచగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కీడుకి ప్రతికీడు చేస్తానని ఎవరి విషయంలో నువ్వు అనుకోవద్దు. కానీ నీ వేద్యాన్ని దేవునికి అప్పగించి ప్రార్థించు, ఉపవసించు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ఆయన వాక్యానుసారం జీవించు. నిశ్చయంగా దేవుడు అనుగ్రహించే అద్భుత రక్షణను నీవు నీ కుటుంబంలో చూడబోతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదే కాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవు అనుగ్రహించిన ఈ చక్కటి వాగ్దానమును బట్టి వందనాలు. నీ ప్రియులు ప్రభా, నీ బిడ్డలు ఎందరూ ప్రభా ఈ దినం వారి జీవితంలో ఎదురవుతున్న కీడు, వ్యతిరేకత, అయ్యా ప్రజల ద్వారా, మనుషుల చేత ప్రభా వారికి చేయబడుతున్నటువంటి ద్రోహమును బట్టి, నష్టమును బట్టి ప్రభా పగ తీర్చుకుంటామని, కీడుకి ప్రతికీడు చేస్తామని ప్రభా మరొకవేళ నీ బిడ్డలు అనుకుంటున్నారేమో, దయతో క్షమించండి. ఈ దినం నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా, పగ తీర్చుకోవటం మా పని కాదు కదా. నిశ్చయంగా మా వేద్యములను, మా భారములను ప్రభా నీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలకు ప్రభా మనుషుల రీత్యా అయ్యా తండ్రి మరి చీకటి నాయన పోరాటము, అయ్యా ప్రభా అనారోగ్య సమస్యలు, వ్యతిరేకతలు ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మా వేద్య భారములన్నిటినీ తీర్చేవాడు నీవని ప్రభా ఈ దినం నీ వాగ్దానం ద్వారా, నీ లేఖనాన్ని బట్టి తెలుసుకొని ఉంటున్నాం. నీ పాద సముఖంలోనికి ఎవరైతే ప్రభా తిరిగి వస్తున్నారో నిశ్చయంగా ఎవరు ప్రార్థిస్తూ ఉండగా, నీ సముఖంలో కనిపెడుతూ ఉండగా ప్రభా దానియేలుకి ఇచ్చినటువంటి చక్కటి శ్రేష్టమైన విజయమును ప్రభా ఇది మొదలుకొని నీ ప్రజలకు మీరు అనుగ్రహించండి. మా ఎదుట లేచిన ప్రతి శత్రువు యేసు నామములో అణచివేయబడును గాక. మా గుమ్మపు గడియలు ప్రభా మా కొరకు దిట్టపరచబడును గాక. అయ్యా మా మీద నేరారోపణ ప్రభా చేసేటటువంటి ఆ ప్రతివాదికి నాయన నీవు నేర స్థాపన చేసి వాడిని మా నుండి కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం వింటూ ఎంతమంది ప్రభా విశ్వాసంతో స్థిరపరచబడ్డారో, బలపరచబడ్డారో నిశ్చయంగా ప్రభా వారు నీ కొరకు కనిపెడుతుండగా ప్రభా అద్భుతమైన రక్షణ కార్యములు వారి కుటుంబాల్లో జరుగును గాక. పోలీస్ కేసులు నాయన, కోర్టు కేసులు ప్రభా, భూతగాదాలు తండ్రి యేసు నామములో ఇప్పుడే పరిష్కరింపబడును గాక. నీ బిడ్డల పక్షాన న్యాయం చేయబడును గాక. అనారోగ్యంతో వారు బెడ్రిడన్ అయి ఉన్నవారు యేసు నామములో వారికి ఇప్పుడే స్వస్థత, విడుదల యేసుక్రీస్తు నామములో కలుగును గాక. గర్భములు తండ్రి యేసు నామములో తెరవబడును గాక. చక్కటి గర్భఫలముల చేత ప్రభా నీ బిడ్డల యేసు నామములో నింపబడును గాక. వారు చేసిన ఉద్యోగ ప్రయత్నములను ప్రభా మీరు దీవించండి, చక్కటి ఉద్యోగాల బిడ్డలను స్థిరపరచండి. అయ్యా యవ్వన బిడ్డలు వివాహముల కొరకు యేసు నామములో ద్వారములు తెరవబడును గాక. ప్రార్థనా సాయం కోరుతున్న బిడ్డల విషయమై తండ్రి అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా నీ బిడ్డలందరినీ బలపరచండి ప్రభువా. నీ రాకడ కొరకు ప్రభా ప్రార్థిస్తూ మెలకువ కలిగి సిద్ధపడే కృపతో అయ్యా నీ బిడ్డలందరినీ నింపమని వేడుకుంటున్నాం. ఆత్మీయంగా బలపరచండి. వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి ప్రార్థనాత్మతో నీ బిడ్డలందరినీ నింపండి. అయ్యా నీ అనుదిన సహవాసంలో ప్రభా వారు కొనసాగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని కృతజ్ఞతాస్తుతులు ప్రభా వారందరినీ బట్టి మీకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణమునందు మరి అసాధారణమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ముగింపు సభ కమింగ్ 14th జరగబోతూ ఉంది.
శక్తివంతమైనటువంటి కార్యములతో, బలమైన ప్రత్యక్షతలతో, పరిశుద్ధాత్మ దేవుడు కనుపరిచే సూచక క్రియలు, మత్కార్యములు, స్వస్థతల చేత అనేకులని ఆ దినమును ప్రభు దర్శించబోతున్నాడు. కాబట్టి మరి ఉపవాసముతో, ప్రార్థనతో దైవజనుడిగా, సంఘముగా మేము సిద్ధపడుతుండగా అక్టోబర్ 14న ఎక్కడ నుండి ఈ వీడియో లైవ్ చూస్తున్నావో దేవుని బిడ్డలారా, మీరును రండి, ప్రార్థనతో విశ్వాసముతో రండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. వ్యాధి, రోగం, బలహీనతల సమస్యల నుండి విడుదల, నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. నూతన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఇంతమందిగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొంది దీవించబడ్డారు. 14న మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఇది 10వ సంవత్సరం. దేవుడు బలమైన కార్యాలను తన ప్రజల జీవితాల్లో జరిగించబోతున్నాడు. మీకు ఇయ్యబడ్డ పాంప్లెట్లో ఒక వచనం ఉంటుంది, చూసుకోండి అందరూ. భూమి మీద ఏ ప్రజల మధ్యలో, ఏ జనుల మధ్యలో జరగని కార్యములను దేవుడు మన జీవితంలో ఈ 10th ఇయర్గా అడుగుపెట్టిన నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు సభలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని నడిపించి అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయునుగాక. ఆమేన్.